కి వెల్కమ్ టు స్మైలీ కావ్య వ్లాగ్స్. ఇవాళ నేను నీకు చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి వాషింగ్ మిషన్ గురించి. ఇది వచ్చేసేసి మేము వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాము 4 years బ్యాక్. ఇది ఐఎఫ్వి 6.5 kgs 6.5 kg ఆక్వా TLRSS 6.5 kgs ఆక్వా. ఇది 4 years బాగానే రన్ అవుతుందండి. ఇప్పటికీ కండిషన్లోనే ఉంది. కాకపోతే ఫస్ట్ సర్వీస్ ఫ్రీ ఇచ్చారు. తర్వాత సర్వీసెస్ నార్మల్గా ఫ్రీ వచ్చింది. అంటే మేము డబ్బులు కట్టి తీసుకున్నాం సపరేట్గా 3000 పెట్టి సపరేట్గా తీసుకున్నాం అన్నమాట. 3 years 3000 పెట్టి మేము సపరేట్గా తీసుకున్నాం. అంటే ఏ ఇబ్బంది వచ్చినా ఫ్రీగా వర్క్ చేయడానికి అప్పుడే ఇది వాషింగ్ మిషన్ కొనేటప్పుడే దాంట్లోనే మనీ కట్టేసాము. అయితే యాక్చువల్గా ఇది 4 years మిషన్ వారంటీ ఇచ్చాడు. 10 years మోటార్ వారంటీ ఇచ్చారు. అలానే 10 years స్పేర్స్ అంట. అండ్ 100% పీస్ ఆఫ్ మైండ్ అంట. సౌండ్ చేయదంట. కానీ ఇప్పుడు లైట్గా సౌండ్ చేస్తుండే టుక్కు అని. ఏం ప్రాబ్లం తెలియదు. ఏమైనా వెయిట్ ఏమైనా 6.5 కంటే ఎక్కువ ఏమైనా వచ్చేసిందని. అయితే నేను ఇవాళ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను, వాషింగ్ మిషన్ ఎలా చేయాలి అది అని చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటు ఇంకొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అయితే నేను ఈ మిషన్ వాష్ చేయడానికి అయితే నేను ఐఎఫ్బి వాళ్ళదే ఇది సర్వీస్ పర్సన్ దగ్గర ఇది తీసుకున్నాను. 1600 ఎంతో ఛార్జ్ చేశారు. తక్కువ తీసుకోండి అన్నాక నేను లేదు. కానీ 12 ప్యాకెట్స్ ఉంటాయని చెప్పారు. కానీ 12 లేవు, 10 ఉన్నాయి. అలానే ఇంకొకటి అండి, ఎప్పుడైనా వాషింగ్ మిషన్ సర్వీసింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే జస్ట్ పౌడర్ వేసేసి ఆన్ చేసి వెళ్తారు. తెలియదు అనుకోని నేను చేశాను ఆ పొరపాటే. మీరు ఇంకెప్పుడు అలా చేయకండి. వాషింగ్ మిషన్ సర్వీసింగ్కి వచ్చారు అంటే మీరు మొత్తం సర్వీస్ చేయించుకోండి. ఏంటంటే ఇప్పుడు పౌడర్ వేస్తే మొత్తం క్లీన్ అవుతుంది అంటారు. కానీ లోపలిగోండి ఇది ఉందా, ఇది తీసి లోపల మట్టి ఉంటుందంట, డస్ట్ ఉంటుందంట. నాకు తెలియదుగా నేను సరేలే అన్నాను. నేను తర్వాత కొన్ని వీడియోస్ అవన్నీ చూస్తుంటే అవును దీంట్లో కూడా తెచ్చుకుంటుందా అని అనిపించింది. అయితే మీరు ఈసారి వచ్చినప్పుడు వాషింగ్ మిషన్ ఇది తీపిచ్చుకొని సర్వీస్ చేయించుకోండి. అలానే వెనుక సైడ్ కూడా కొంచెం చెక్ చేయించుకోండి. ఎప్పుడైనా వాటర్ ఇక్కడ లీక్ అవుతూ ఉంటాయి. ఏం టెన్షన్ పడకండి. ఎందువల్లంటే ఇక్కడ పైప్ కనెక్ట్ చేసేది ఉంటుందా, ఆ పైప్ కనెక్షన్ పాడైపోవడం వల్ల వాటర్ లీకేజ్ వస్తుంది. ఇంకొక విషయం అండి, ఇక్కడ కొన్ని వాటరు ఇక్కడ ఒక ట్రే లాంటిది ఉంది కదా, ఆ ట్రేలో కూడా ఒక్కొక్కసారి వాటర్ కిందకి జారిపోతూ ఉంటాయి. అది కూడా టెన్షన్ పడకండి. దీని వెనక సైడ్ పార్ట్లో ఏమైనా మనం మిషన్లో ఆన్ చేసినప్పుడు పిన్నీస్లు కానీ ఏమైనా చిన్న కాయిన్స్ కానీ గుండీలు కానీ అవన్నీ లోపల వాటర్ వచ్చే పైపులో ఇరుక్కుపోయి ఉంటాయంట. అదొకసారి మనం కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ రాని వాళ్ళు అంత రిస్క్ చేయొద్దు. వచ్చి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చు. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం ఏమి డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి అయితే ఎవ్రీడే ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ క్లీన్ చేశాక మళ్ళీ బట్టలు వేసేటప్పుడు లోపల ఒకటి ఉంటుందండి. చూడండి, నేను తీస్తున్నాను. ఇగోండి, ఇది ఉంటుంది. దీని లోపల డస్ట్ ఉంటుంది. ఇప్పుడే మిషన్ నేను బట్టలు వేసి తీసాను. రేపు దీన్ని క్లీన్ చేస్తాను. చూడండి ఎంత డస్టీగా ఉందో. క్లీన్ చేయాలి. ఇది ఎందుకంటే లోపల నుంచి ఏదన్నా దారములు కానీ డస్ట్ కానీ దాని లోపల ఉండిపోతుంది అన్నమాట. అందుకనే నేను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. లోపల కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, అక్కడ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీరు క్లీన్ చేసుకొని తర్వాత పౌడర్ వేసి మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. పెట్టేసేసానండి. అయితే నేను చెప్పేది ఏంటంటే వాషింగ్ మిషన్ ఒకవేళ కొత్తగా కొనేవాళ్ళు ఇవన్నీ చూసుకోండి. 5 star రేటింగ్ ఉన్నదైతే కరెంటు కొంచెం తక్కువగా కాలుతుంది. ఇంకోటి దాంతోపాటు మీరు వారంటీ వాళ్ళు 1 year ఇస్తారు. కావాలంటే ఎక్స్ట్రా కూడా మనం తీసుకోవచ్చు. నేను ఏదైనా ప్రమోషన్ కాదు ఏం కాదండి, జస్ట్ ఇది ఎలా వర్క్ చేయాలి ఏంటి, కొంతమందికి ఎలా ఏంటనేది తెలియదు కదా, దాని గురించి చెప్దామని నేను మీకు వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా వచ్చేసి ఈ వాషింగ్ మిషన్ టాప్ లోడ్ లిక్విడ్స్ దొరుకుతాయి. అవి దీంట్లో వేసాలండి. దాంట్లో మిక్సింగ్ చేస్తారు. మనం ఏదైతే కొంటామో లిక్విడ్ దాంట్లో టాప్ లోడ్కి ఎంత వేయాలి అనేది ఉంటుంది. 1 వేస్తే సరిపోతుంది కప్పు. అదే సర్ఫ్ అయితే 1.5 కప్పు. దీంట్లో 1 కప్ వేస్తే సరిపోతుంది. సర్ఫ్ వేస్తే ఇక్కడ ఇలా అవుతుంది. మీరు లిక్విడ్ యూస్ చేసుకోవాల్సిన మంచిది.
కంఫర్ట్ అయితే మీరు ఇక్కడ టైం ఉంది కదా, టైంని బట్టి మీరు కంఫర్ట్ కూడా దీంట్లో వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ దీంట్లో వేసుకోవచ్చు. ఓకే, ఇదండి కంప్లీట్ మై వాషింగ్ మిషన్. ఇది ఒక రూమ్లోనే సెట్ చేసుకున్నాను. నేను మిషన్ ఆన్ చేశాను. అలానే చూడండి, ఇది పవర్ ఆన్. ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, పవర్ ఆఫ్, స్మార్ట్ సెన్స్, ఎక్స్ప్రెస్, జీన్స్, డెలికేట్, టబ్ క్లీన్. ఇది టబ్ క్లీన్ అనేది మనం మిషన్ 1 మంత్కి ఒకసారి మనం ఆ పౌడర్ వేస్తాం కదా, అప్పుడు ఇది జస్ట్ ఇక్కడ ఇట్లా ఇక ఇలా క్లిక్ చేసి టబ్ క్లీన్ మీద ఇవన్నీ ఏం ప్రెస్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే క్లిక్ అయి ఉంటాయి. ఇక్కడికి క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ నొక్కేస్తే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నొక్కనండి, ఇప్పుడే మళ్ళీ వాటర్ అయిపోతాయి. మా సాగర్లో వాటర్కి ప్రాబ్లం ఉంది. పంపులు వచ్చే రోజు మాత్రమే మేము మిషన్లో బట్టలు వేసుకుంటాము. ఇంకా ఇది అయిపోయింది కదండి. ఇంకొకటి ఈ డెలికేట్ అంటే ఏంటంటే, మనం మిషన్ వేయంగలోనే కొన్ని డెలికేట్గా అంటే కొన్ని చిన్న పీచులు ఊడిపోయాయి కానీ, కొత్త బట్టలు కానీ సంథింగ్ ఉన్నవి మనం డెలికేట్లో పెట్టుకున్నప్పుడు 6 లీటర్స్ ఆ వాటర్ తీసుకుంటుంది. ఆ లీటర్కి సంబంధించి ఎంత బట్టలు అయితే ఉంటాయో అన్నీ వేసుకోండి. 6.5 ఉన్నాయి కదా అని చెప్పి 6.5 kgs వేసేసి 6 లీటర్స్ పెడితే సరిపోవు కదండి. అందుకనే చెప్తున్నాము. ఇప్పుడు డెలికేట్లో పెట్టుకున్నారంటే ఈ 6 లీటర్స్కి సరిపడే బట్టలే వేసుకోండి, మంచిగా క్లీన్ అవుతాయి. మళ్ళీ జీన్స్, ఒక్క నిమిషం, దీని కింద జీన్స్, ఇక్కడ జీన్స్ ఉంది కదా అండి. జీన్స్ అంటే మన జీన్స్ బట్టలు అవి తెలుసు కదా. అలా అనేం కాదు, మన ఇష్టం. బట్టలు వేయంగలో నేను మామూలుగా మీకు చెప్తున్నాను, జీన్స్ బట్టలు వేసుకున్నప్పుడు 80 మినిట్స్ పడుతుంది 6 లీటర్స్. అది కూడా ఇంకొకటి స్మార్ట్ సెన్స్ నేను ఎవ్రీడే ఎప్పుడు స్మార్ట్ సెన్స్లోనే ఉంచుతానండి. ఎందుకంటే స్మార్ట్ సెన్స్లో 6 లీటర్స్ వాటర్ అని చూపిస్తుంది. ఒక్క నిమిషం, స్మార్ట్ సెన్స్లో పెట్టానండి. నార్మల్గా డైరెక్ట్గా మనం స్మార్ట్ సెన్స్లో పెట్టినప్పుడు మనకి ఇలా స్మార్ట్ సెన్స్ అను 6 లీటర్స్ అని చూపిస్తుంది. మీకు ఒకవేళ 8 లీటర్స్ ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే, ఈ పవర్ బటన్ నొక్కేసి డైరెక్ట్ మళ్ళీ ఆన్ చేసేసి డైరెక్ట్గా మీరు వాటర్లోకి వెళ్ళిపోండి. అప్పుడు 8 లీటర్స్ మీద మీరు ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ డైరెక్ట్ స్మార్ట్ సెన్స్లోనే వస్తుంది. ఈ స్మార్ట్ సెన్స్లో మాత్రమే మనం వాటర్ కానీ ఏమైనా సెట్ చేసుకోగలుగుతాం, మిగతా అన్నిటికీ కరెక్ట్గా ఉంటాయి. అలానే ఇంకోసారి ఎక్స్ప్రెస్ చూద్దాం. ఎక్స్ప్రెస్ అంటే స్పీడ్ అండి, 28 మినిట్స్ తొందరగా అయిపోతే. ఈ యాక్చువల్గా వచ్చేసి 5 లీటర్స్ ఉంది. మనం ఒకసారి 8 లీటర్స్ పెట్టుకుందాం. చూడు 32 లీటర్స్ అంటే యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన మిషన్ డాటాని బట్టి ఇక్కడ తక్కువ వాటర్ తీసుకుంటుంది. అయితే ఇక్కడ మన నచ్చిన ప్రోగ్రామ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇక్కడ మనం వాటర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ స్టార్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది. మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఇది తప్ప మిగతా వేటిల్లో అయినా మన ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ని పెట్టేసి ఇక్కడ మనకి 8 లీటర్స్ పెట్టుకోవచ్చు, 5 లీటర్స్ మన ఇష్టం. మళ్ళీ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ పవర్ వాష్ గురించి మీకు చెప్పలేదు కదా. ఈ పవర్ వాష్ ఏంటంటే, నేనైతే ఎప్పుడు వాడలేదు, చెప్తున్నాను. ఈ పవర్ వాష్ వచ్చేసరికి ఎక్కువ స్పీడ్గా తిరుగుతుంది. ఇక్కడ మనం నచ్చిన వాటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిలాగే మనకి 8 లీటర్స్ కావాలంటే 8 లీటర్స్ పెట్టుకొని మనకి ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ నొక్కుకోవచ్చు. ఈ టబ్ క్లీనింగ్ తప్ప. ఎక్సెప్ట్ ఈ పవర్ వాష్ దేనికంటే ఎక్కువ ఏదైనా డట్ ఉంటే కొన్ని బట్టలు మురికి ఉన్న బట్టలు వేసి ఎక్కువ పవర్తో జనరేట్ చేసి స్పీడ్గా తొందరగా అయిపోతుంది అన్నమాట. అయితే ఇంకొక విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు మీరు బట్టలు వేసారు, ఎక్కువ రన్ అవుతుంది, ఇంకా చాలు అనుకున్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు స్మార్ట్ సెన్స్లో 8 లీటర్స్ వాటర్లో తీసుకున్నారు. ఇప్పుడు మీరు బట్టలు 2 టైమ్స్ వాష్ చేసేసినాయి, ఇంకా చాలు డ్రై అయిపోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు మళ్ళీ పవర్ ఆఫ్ చేసేసి మళ్ళీ పవర్ ఆన్ చేసేసి ఏం చేస్తారంటే ఆ స్మార్ట్ సెన్స్లోనే ఉంచుకున్న తర్వాత జస్ట్ ఈ
ఈ స్పిన్ అంటే ఏంటంటే దీంట్లో ఈ స్పిన్ డ్రై చేస్తుంది అనమాట. ఈ రింజ్ అనేది వాటర్ తీసుకొని బట్టలన్నిటిని బాగా తిప్పుతూ ఉంటుంది. ఇది వాష్ చేస్తుంది. అయితే మనం లాస్ట్లో మనకి ఇక చాలు, ఇక డ్రై అయితే చాలు అనిపించినప్పుడు మీరు మిషన్ పవర్ బటన్ ఆఫ్ చేసి బట్టలు ఉన్నప్పుడే మళ్ళీ బటన్ ఆన్ చేసి ఈ స్పిన్ ఒక్కటి నొక్కేసి ఇక్కడ మీరు వాటర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీ ఇష్టం వచ్చిన వాటర్ తక్కువ కంటెంట్ పెట్టుకుందాము, స్పిన్నే కదా డ్రై అవటమే కదా అన్నప్పుడు 1 లీటర్ కూడా పెట్టేసుకొని 2 లీటర్స్ అని పెట్టుకోసి స్టార్ట్ బటన్ నొక్కేస్తే చాలు. ఇప్పుడు 1 లీటర్ తీసేసుకొని డ్రై అయిపోతాయి అంతే, వాష్ ఏం కావు, జస్ట్ డ్రై అయిపోయి స్పిన్ తిరిగేసి ఆఫ్ అయిపోతుంది. లేదు నాకు రింజ్ కావాలి మళ్ళీ ఇంకోసారి బట్టలు ఉతకాలనుకున్నప్పుడు ఓన్లీ రింజు స్పిన్ ఈ 2 నొక్కుకోవాలి. వాష్ అవసరం లేదు, నాకు జాడిచ్చి డ్రై అయితే చాలు అనుకున్నప్పుడు మీరు ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, మీ అందరికీ అర్థమైందని. కంప్లీట్ వాషింగ్ మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటని మీకు నేను వివరంగా చెప్పాను. యాక్చువల్గా ఈ రూమ్లో ఫ్యాన్ లేదు, అందుకని ఉక్కబోస్తుంది. మీకు విషయం షేర్ చేద్దామని చెప్పి ఇలా చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఈ ఒకవేళ మీకు ఫ్లిప్కార్ట్లో బాగానే ఉన్నాయండి. నేనైతే ఇంట్లో కొన్ని మిషన్ అయినా సరే ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇదేం బ్రాండ్ ప్రమోషన్ కాదు, తొడుగురు కట్ట కాదు. నేను వీడియో మీతో షేర్ చేసుకున్నాము. తెలియని వాళ్ళకి ఉంటారు కదా, తెలియని వాళ్ళకి చెప్తాము, ఎవరికో ఒకరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను వీడియో మీకు షేర్ చేశాను. బట్టలు లేకపోతే మీరు మిషన్ తిరిగేటప్పుడు మాత్రం పిల్లల్ని కానీ మీరు కానీ చేతులు పెట్టుకుంటుంది, షాప్ వచ్చేస్తే ఒక్కొక్కసారి ఫేస్ ఉంచేయండి, వెనుక కూడా ఇదండి కంప్లీట్. కొంతమందికి ఉండదు, వేరే ఇక్కడ పెద్ద పైప్ అని చెప్పి ఫిట్ చేసుకున్నాను. ఇంకోటి కూడా దీంతో పాటు ఫిట్ చేసుకోవాలి. అంటే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.